నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో ఉల్లి కారాన్ని మంచి రుచిగా ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా మనం సింపుల్ వేలో టేస్టీ ఉల్లి కారాన్ని చేసి పెట్టుకున్నామంటే అన్నం, చపాతీలోకి అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా మంచి టేస్ట్గా తినేయచ్చు. అలాగే ఒక్కోసారి నోరు రుచించక ఏమీ తినాలనిపించదు. అలాంటి టైంలో ఇలా చేసిన ఉల్లి కారం తిన్నామంటే కడుపు నిండా తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా మంచి రుచిగా ఈ ఉల్లి కారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఉల్లికారం చేయడానికి ఇక్కడ నేను మీడియం సైజ్వి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. సైజ్ పెద్దగా ఉంటే తగ్గించైనా తీసుకోవచ్చు. ముందుగా ఈ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. బిర్యానీలోకి కట్ చేసినట్టుగా ఇలా సన్నగా తరిగి ఈ ఉల్లిపాయలు కొంచెం పొరలు విప్పేలా ఇలా కొంచెం మెదిపి తీసుకోండి. దీంతో ఉల్లిపాయలు పొరలు అనేవి విచ్చుకొని త్వరగా ఫ్రై అయిపోతాయి. సో ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు రెడీగా పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి 1-2 టీ స్పూన్ల నూనెను తీసుకోండి. ముందుగా ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఇలా కొంచెం మెంతులు వేయడం వలన ఉల్లికార పొడి అనేది చాలా బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును తీసుకొని వీటిని కొంచెం దూరగా ఫ్రై చేయండి. ఒక 2 నిమిషాలు వీటిని ముందుగా ఇలా ఫ్రై చేశాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 ఎండుమిరపకాయల్ని తీసుకోండి. ఇక్కడ నేను కారం వాడతాను కాబట్టి కేవలం 4 ఎండుమిరపకాయలని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మొత్తం ఎండుమిరపకాయలతోనే చేయొచ్చు. అలాగే ఇందులోనే కొంచెం చింతపండును తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయల్ని ఫ్రై చేయడానికి వీలుగా ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి ముందుగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా మనం ముందుగానే వీటిని ఫ్రై చేసి పెట్టుకున్నామంటే ఉల్లికారం రెడీ చేశాక వీటిని అందులో వేసి కలిపితే సరిపోతుంది. ఇలా పల్లీలను బాగా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచండి. ఇది నూనెలోకి ఒక 9-10 వెల్లుల్లిపాయల్ని కొంచెం నలగొట్టి తీసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసి పల్లీల గిన్నెలోకి తీసుకోండి. అలాగే 2-3 రెబ్బల కరివేపాకును కూడా తీసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసి వీటిని కూడా పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను తక్కువ ఆయిల్తో ఫ్రై చేస్తున్నాను కాబట్టి 2 బ్యాచెస్గా ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయల్ని డీప్ ఫ్రైలా చేసైనా తీసుకోవచ్చు. మనం బిర్యానీలోకి బ్రౌన్ ఆనియన్స్ని ఎలా అయితే ఫ్రై చేసి తీసుకుంటామో అచ్చం అలాగే ఫ్రై చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మధ్య మధ్యలో కదుపుతూ బాగా ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఉల్లిపాయలు ఇలా బంగారు రంగులోకి వస్తాయో అప్పుడు ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన ఉల్లిపాయలు కూడా తీసుకొని బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా ప్లేట్లోకి తీసుకున్నాను. మీకు ఆయిల్ ఉండకూడదు అనుకుంటే టిష్యూ పేపర్లోకి తీసుకుంటే సరిపోతుంది. మిక్సీ గిన్నెలోకి ముందుగా మనం ఫ్రై చేసిన పప్పు దినుసులను, ధనియాలను తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును, రుచికి సరిపడా ఉప్పును, ఇందులోనే 5-6 వెల్లుల్లిపాయల్ని, అలాగే మనం ఫ్రై చేసి పెట్టిన కరివేపాకుల్లోని సగం కరివేపాకుల్ని తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ముందుగా వీటిని ఒకసారి ఇలా మెత్తగా గ్రైండ్ చేసాకే ఇందులోకి మనం ఫ్రై చేసిన ఉల్లిపాయల్ని తీసుకోవాలి. ఉల్లిపాయల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటేనే అన్నంలో తినేటప్పుడైనా లేదా టిఫిన్లో నంచుకుంటూ తినేటప్పుడైనా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం తీసుకోండి. ఇక్కడ నేను 2.5 టీ స్పూన్ల వరకు కారం వాడుతున్నాను. అదే మీరు వాడే కారం మరీ స్పైసీగా ఉంటే 2 టీ స్పూన్ల వరకైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసిన ఉల్లిపాయలు తీసుకొని ఈ టైంలో మరీ ఎక్కువగా గ్రైండ్ చేయకుండా పల్స్ మోడ్లో తిప్పుతూ బాగా గ్రైండ్ చేయండి. ఇలా మనం పల్స్ మోడ్లో తిప్పుతూ గ్రైండ్ చేసామంటే మనకు గ్రైండ్ చేశాక పొడి అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు, కరివేపాకు, వెల్లుల్లిపాయల్ని తీసుకొని అంతా కలిసేలా ఒకసారి కలపండి. ఈ టైంలో మీరు కావాలంటే ఉప్పుని కొంచెం టేస్ట్ చేసి ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే పైనుండి కొంచెం వేసి కలిపితే సరిపోతుంది. అంతే, ఇలా మనం సింపుల్ వేలో నోటికి రుచిగా ఉల్లికారం పొడిని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసిన ఉల్లికారాన్ని మనం ఏదైనా బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకున్నామంటే బయట పెట్టుకొని తిన్నామంటే 3-4 రోజుల వరకు ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నామంటే వారం 10 రోజుల వరకు తినేయచ్చు. మీరు కూడా నేను చెప్పినట్టుగా ఇలా ఒకసారి చేసుకొని చూడండి, చాలా కమ్మగా ఉంటుంది. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.